హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ విలేజ్ లావణ్య 4321. వెల్కమ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరేసాను వెళ్దామనేసి. ఏంటక్క వారానికి ఒకసారి 2 సార్లు పోతూనే ఉంటావు కదా, ఈరోజు మళ్ళీ ఏం స్పెషల్ అనేసి అడగబోతున్నారు కదా. నేనే చెప్తాను, ఆగండి. ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఊర్లో చెరువులో వలేసాడు మా నాన్న. అక్కడైతే చేపలు పడ్డాయంట, పెద్ద చేపలు పడ్డాయి. రాండి నాన్న అయితే ఫోన్ చేసేసాడు. ఇంక వెళ్ళిపోదాం రండి. మేమైతే ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి. అంటే చేపలు అంటే మామూలు చేపలు పడ్డం వేరు, ఒక్క చేపే 2.5-3 kgs ఉందంట. అంత పెద్ద చేపలు పడ్డాయి. రాండి తినేసిపోదురు, కూర తీసుకొని వెళ్దురు అనేసి అయితే చెప్పారు. మా అమ్మ అయితే ఫస్ట్ నాన్న చేపలు ఇచ్చి పంపిస్తాను మా అనేసి అయితే చెప్పింది. నేనైతే వద్దు మా, చేపలు ఇచ్చి పంపించొద్దు, మేమే నువ్వు చేసి పెట్టేస్తే నాకు సరిగ్గా రావట్లేదు చేపల కూర అని చెప్పాను. అందువల్ల అయితే చేసి పెట్టేస్తాలే, నువ్వు రా నాన్న అనేసి అయితే చెప్పింది. అందువల్ల అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. మా అమ్మ వాళ్ళ ఊరు చాలా లోపల అడవి దగ్గరగా ఉంటుంది, అడవిలో ఉంటుంది అనుకోండి. అంత బాగుంటుంది అనమాట. చెట్లు చూసారా, మొత్తం కొండల మధ్యలో చెట్లల్లో ఉంటుంది. నేను ముందు చాలా వీడియోస్ అయితే మీకైతే చెప్పానమాట. కానీ ఎండాకాలము ఎంత బాగుంటుందో తెలుసా, ఇక్కడ చాలా అంటే చాలా కూల్గా ఉంటుందన్నమాట. నాకు చాలా 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 ఇష్టము. ఎవరికైనా వాళ్ళ ఊరు గొప్పే కదండి. ఇక ఊరైతే ఎంటర్ అయిపోతా ఉంది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను. అయ్యో బాబోయ్, నా కొడుకు ఒక 5 days అవుతుంది వదిలేసి వెళ్ళిపోయానమాట. ఆ 5 daysకి ఎంత దిగులు పెట్టుకున్నాడో నా బంగారు కొండ. ఇక మా అమ్మ అయితే చేపల కూరకి రెడీ చేస్తుంది. నా కూతురేమో గమ్మున కూర్చోందనమాట. నా కొడుకు మేము తెచ్చిన కవర్ని ఓపెన్ చేసి ఏం తెచ్చారు ఏంటి అనేసి అయితే ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడు. ఇంకా లక్కీ కూడా ఒక చెయ్యేసి అయితే చూస్తూ ఉందన్నమాట. అప్పచ్చులేనా, ఇవే నా తెచ్చింది అన్నాడు. ఒర్రే అనుకున్నా. ఇక మేము వచ్చిన పని అయితే ఏం పనికి, చేపల కూరకే కదా వచ్చే ముందుకి చేపల కూర అయితే ఉడుకుతూ ఉందన్నమాట. చూసారా, చూద్దాము. ఆ చేపను అయితే చూడలేకపోయినామని చూస్తే పెద్ద చేపలే. చూసారా, ఒక్కొక్క చేప బొద్దు ఎంత ఉందో, పెద్ద చేపలండి. నాకైతే మా అమ్మ చాలా అంటే చాలా బాగా చేస్తుంది చేపల కూర. ఎవరికైనా అమ్మగారిలన్నా అమ్మ చేతి వంట అన్నా చాలా ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి. నాకు కూడా అంతే. ఇక మా నాన్న అయితే వచ్చేసాడనమాట. అంతే, రారనుకున్నాము వచ్చినారు ఎట్నో అనేసి అంటా ఉన్నాడు. ఇక మా అమ్మ అయితే చేపల కూరకి లాస్ట్లో ఇంకా దించుకుంటాము. చేపల కూర అనగా దానికైతే మసాలా రెడీ చేస్తుంది, అప్పుడు వేసి దించుకోవడానికి. మా ఇంట్లో ఈ మధ్య కొత్తగా అయితే 2 వచ్చాయి. ఒకటి సోఫా సెట్, దివానా, డ్రెస్సింగ్ మిర్రర్. నాది ముందు డ్రెస్సింగ్ మిర్రర్ ఉండిందనమాట ఇక్కడ మాది. కొత్తది వచ్చే కొందికి పాత దాన్ని బయట తీసి పడేస్తుంటారు, కొత్త దాన్ని అయితే లోపల పెట్టుకుంటారు. మా లక్కీకి మా ఆయనకి ఇద్దరికి బాగుందనమాట. ఇక చేపల కూర అయితే అయిపోయిందనమాట. ఇంకా నేను మా వారు ఇద్దరమైతే వడ్డించుకొని తింటూ ఉన్నాము. చూసారా, టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. చేపల కూర చేయక ముందుగానే చెప్తాను బాగుంటుంది అనేసి. మీకోసం మళ్ళీ అయితే చెప్తున్నాను. ఇంకా మా అమ్మ అయితే దగ్గరుండి మరి వడ్డిస్తూ ఉంది. చూసారా, చేపల పులుసు, గోగాకు చట్నీ, నైట్ స్పెషల్ గోగాకు చట్నీ, అన్నము, ముళ్ళులు కూడా ఎక్కువ లేదండి ఈ చేపలో. మా నాన్న అడగడం మర్చిపోయా ఇదేం చేప అనేసి. కానీ ముళ్ళులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మా నాయన అయితే న్యూస్ పేపర్ కోసం చూస్తున్నాడు. ఎందుకంటే
చేపల కూర తినేటప్పుడు ఏదైనా వేస్ట్ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా దగ్గర పెడేస్తాడు మా నాన్న ఫస్ట్. ఎందుకంటే ముల్లుల్ని మనం అదే ప్లేట్లో సైడ్లో పెట్టుకుంటే బై మిస్టేక్ చాలా ఇది కదా, అందువల్ల అయితే ముల్లులు అయితే తీసి దీంట్లో వేయమని చెప్తాడనమాట. కింద కూడా పెట్టకూడదు. చూసారా, దాంట్లో వేయండి నాన్న అనేసి అయితే పక్కన అయితే పెట్టాడు. ఇక నుంచి అయితే వచ్చేసాము. చేపల కూర అంతా ప్యాక్ చేసుకొని ఇంకా వస్తుండే దారిలో అయితే జ్యూస్ తాగాలనిపించి జ్యూస్ షాప్ కాడైతే ఆపామన్నమాట. ఇక్కడైతే జ్యూస్లు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు ఫ్రూటు బాదం రెండు మిక్సింగ్ వచ్చి 15 రూపాయలే అండి. మామూలు బయట అయితే 20 రూపీస్ అలా ఉంటుంది కదా, అలా బాదం పాలైతే 10 రూపీస్ అనమాట. ఇంకా తాగేసి ఇంకా పొలంకి ఎరువులు కావాలని ఎరువులు అయితే తీసుకుంటున్నారు మా వారు. మీరైతే మీ విలేజ్ లావణ్యాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే ప్లీజ్ లైక్ అయితే కొట్టడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ లైక్ కొట్టండి మీ విలేజ్ లావణ్యాన్ని. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, ఓకేనా?